చిత్రసేనుడి శివభక్తికి మెచ్చి తనకి శివుడి నుండి వరంగా లభించిన అపూర్వమణిని మణిభద్రుడు చిత్రసేనుడికి బహుమతిగా ఇచ్చేశాడు. ఆ అపూర్వమణిని సొంతం చేసుకోవాలని శత్రురాజ్యాలన్నీ కలిసి ఉజ్జయినిపై దండెత్తడంతో తన దగ్గరున్న సైన్యంతో వారిని జయించలేనని భావించి తన ప్రజలతో పాటు చిత్రసేనుడు మహాకాళేశ్వరుడి ఆలయంలో శివలింగానికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అదంతా గమనించిన 5 ఏళ్ల శ్రీకరుడు ఓ రాయిని తెచ్చి దాన్ని శివలింగంగా భావించి చిత్రసేనుడు చేసిన విధంగానే ఆ రాయికి పూజలు చేసి మట్టిని నైవేద్యంగా సమర్పించాడు. శ్రీకరుడి అమాయకత్వానికి భక్తికి చలించిపోయిన శివుడు శ్రీకరుడు ముందు ప్రత్యక్షమై నైవేద్యంగా సమర్పించిన మట్టిని అమృతంలాగా స్వీకరించి చిన్నపిల్లాడిలా శ్రీకరుడితో ఆటలాడి అలసిపోయి రాయి స్థానంలో స్వయంభవలింగంగా మారిపోయాడు. గూఢచారుల ద్వారా శత్రురాజులకి ఈ విషయం తెలియడంతో ఉజ్జయినిలోని 5 ఏళ్ల పిల్లాడికే అంత శక్తి ఉంటే చిత్రసేనుడికి ఇంకెంత శక్తి ఉంటుందో అని భయపడి అక్కడి నుండి పారిపోయారు.